హలో అందరికీ వెల్కమ్ టు హౌస్ ఆఫ్ వస్తా పవన్ కుమార్. ఈ వరలక్ష్మి వ్రతంకి నేను 9 రకాల నైవేద్యాలు చేసుకున్నానని షార్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇప్పుడు ఆ 9 రకాల నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను కుక్కర్లో రైస్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అందులో కొంచెం 2 స్పూన్స్ రైస్ తీసుకొని ఇలా మిల్క్తో బాయిల్ చేసుకున్నాను అనమాట. మిల్క్తో బాయిల్ చేసుకుంటే అన్నం ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. అలా సాఫ్ట్ చేసుకొని మిల్క్తో బాయిల్ అయిన తర్వాత సైడ్కి పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకొక బౌల్లో తీసుకొని ఇంకొక 2 స్పూన్స్ రైస్ తీసుకొని తర్వాత దాన్ని కూడా మిల్క్తో బాయిల్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. దాని తర్వాత కొంచెం అటుకులు తీసుకున్నాను. అటుకులు ఏంటికి అంటే అటుకుల రవ్వ కేసరి చేయడానికి. ఇంకొక సైడ్ మనం మిల్క్తో బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, అదైతే ఆఫ్ చేసేసుకొని ఇంకా సైడ్కి పెట్టేసుకున్నాను కొంచెం ఆరిపోవాలి అనేసి. ఈ లోపు బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి. అంటే బెల్లం పాకం అంటే జస్ట్ బెల్లాన్ని కరిగించడం అంతే. దాని తర్వాత ఇంకొక బౌల్లో ఉడికిన రైస్ ఉంటుంది కదా, దాంట్లోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటున్నాను దద్దోజనం కోసం అని. కొంచెం పెరుగు ఎందుకు చల్లారిన తర్వాత అంటే తర్వాత ముందే వేస్తే పగిలిపోతుంది అనేసి నేను తర్వాత యాడ్ చేశాను. దాని తర్వాత ఇంకా స్వీట్ పొంగల్లో కూడా మనము కరిగించి పెట్టుకున్న బెల్లంని వేసేసి సైడ్కి పెట్టేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇలా రవ్వ కేసరి కోసం అనేసి అటుకులు ఇలా ఫ్రై చేసేసుకొని మిక్సీకి వేసేసుకున్నాను. మిక్సీకి వేసుకొని ఒక 2 కప్స్ వాటర్ వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఇలా ఉడికించాను. దాని తర్వాత నా దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే ఎల్లో ఫుడ్ కలర్ వేసాను. తర్వాత షుగర్ వేసి బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకున్నాను అనమాట. ఇప్పుడేమో నైట్ అంతా నానబెట్టిన శనగలు ఉన్నాయి కదా, శనగల్ని కుక్కర్లోకి వేసేసి బాయిల్ చేస్తున్నాను. నార్మల్గా శనగలు ఉడకడానికి బాగా టైం పడుతుంది కదా, మొదట్లోనే వేయాల్సింది బట్ నేను మర్చిపోయాను. దాని తర్వాత ఇంకా లెమన్ రైస్ కోసం అనేసి ఇలా రెడీ చేసుకున్నాను. ఉప్పు పసుపు కలిపేసి నిమ్మకాయ పిండేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయానండి. రెడీ అయిపోయిన తర్వాత వీటిలోకి పోపు పెట్టడం ఒకటే, అన్నిట్లోకి పోపు పెట్టడం ఒకటే మిగిలి ఉంది. వడకు కూడా వడలు పిండి మిక్సీకి వేసుకొని సపరేట్ పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే స్వీట్ పొంగల్లోకి అయితే మనం పోపు పెట్టేసుకుంటున్నాము. నెయ్యితో పెట్టేసుకుంటున్నాను. ఇలా కొంచెం ద్రాక్ష కొంచెం బాయిల్ అవుతున్నట్టే స్వీట్ పొంగల్లోకి పెట్టేసి రెడీ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి కేసరిలోకి పోపు పెట్టేస్తున్నాను. కేసరిలోకి కూడా సేమ్ ఇలాగే పెట్టేశాను. గోడంబి ద్రాక్ష 2 వేసేసి పోపు పెట్టేసి సైడ్కి పెట్టేశాను. రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు లెమన్ రైస్లోకి పోపు పెట్టేసుకుంటున్నాను. ఇలా నేను వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నిటినీ వేసేసుకొని ఆయిల్లోకి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా రైస్లోకి కలిపేసుకున్నాను. రైస్లోకి కలిపేసుకున్న తర్వాత మన పులిహోర కూడా రెడీ అయిపోయింది. దాని తర్వాత దద్దోజనంలోకి పోపు పెట్టేసుకుంటున్నాను. దద్దోజనంలోకి కూడా ఇలా పోపు దినుసులన్నీ వేసి పోపు పెట్టేసుకున్నాను. ఇంకా దద్దోజనం కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఆల్మోస్ట్ ఆ టైం కల్లా మనం బాయిల్ చేసుకున్న శనగలు కూడా ఉడికిపోయాయి. శనగలు కూడా వంచేసుకొని తర్వాత శనగలకు కూడా పోపు పెట్టేసుకున్నాను అనమాట. శనగలకు పోపు ఏమంటే జస్ట్ జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసేసి అవి ఒక్కటే ఇలా పోపు పెట్టేసుకున్నాను. ఎందుకంటే అమ్మవారికి చేసే ప్రసాదం కాబట్టి అల్లం వెల్లుల్లి ఏమీ వాడకూడదు అనేసి ఇలా చేశాను. దాని తర్వాత వడల్లోకి వచ్చేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా వడలు కొంచెం వాటరీగా అయిపోయాయి, కొంచెం వాటర్ పడ్డాయి, అందుకే వడలు షేప్ రాలేదు. సరేలే ఇంకేదో వచ్చిండేది ఇలాగలే అనేసి ఇంకా ఇలా చేసేసి పెరుగు వడ అయితే రెడీ చేసేసాను. పెరుగు వడ అయిపోయిన తర్వాత నార్మల్గా వడలు వేసాను. వడలు కొంచెం నార్మల్ వడల దాంట్లోకి కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం అప్పటికైనా ఏమన్నా షేప్ రావడానికి ట్రై చేస్తానేమో అన్నట్టు చేశాను. బట్ అప్పటికి కూడా అవి షేప్ రాలేదు. సరేలే ఇంకా నెక్స్ట్ టైం ఏదన్నా నెక్స్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆనియన్స్ మిక్స్ చేసుకొని వేసుకుందాము అనేసి అలా సైడ్కి పెట్టేసాను. అమ్మవారికి పెట్టి ప్రసాదంకి కొన్ని చేసేసి దాని తర్వాత వచ్చేసి పొటాటో బజ్జీ వేసాను. పొటాటో బజ్జీ కూడా జస్ట్ ఊరికే ప్రసాదం కోసం అనేసి ఒక వాయి మాత్రమే సరిపోయేలాగా వేసాను. ఇంకా 9వ రకం ప్రసాదం వచ్చేసి మన అమ్మవారికి పానకం రెడీ చేశాను. పానకంలోకి వచ్చేసి యాలకుల పొడి జీలకర్ర పొడి యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా పూజ వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.